ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. సార్ చెప్పండి. సీను, మన సినిమాకి మంచి హిట్ టాక్ వచ్చిందమ్మా. సరే సార్. ఓవర్సీస్లో కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో. మరి బ్యాకప్పా? సరే సార్. రోలింగ్. ఎప్పుడు వచ్చాను కదన్నా, బుల్లెట్ ఏయ్, దిగిందా తీసేయ్. లేదా? ఏంటమ్మా? సార్ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఆడిషన్స్కి వచ్చాను. నీకేమొచ్చో చేసి చూపించు. ఓకే సార్, థ్యాంక్ యూ. కెమెరా రెడీ అమ్మా? ఇటు షిఫ్ట్ చేసే కొద్దిగా. యా. రోలింగ్. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒకటి మీద అడిపోతే దండయాత్ర ఇది పాల్తరగా దండయాత్ర. బాబుని ఓకే చేసాయి. ఓకే, అయితే నేను హీరోని అయిపోయినట్టున్నా అండి. దానికి ఇంకా టైం ఉంది. ఓకే సార్. నెక్స్ట్. రోలింగ్. మొక్కే కదా అని పీకేస్తే పీకా కోస్తా. హలో సార్, నేను సీను, సునీల్ వాళ్ళ ఫ్రెండ్ని. ఒక స్టోరీ రాసుకున్నాను, మీరు వింటే. కళ్యాణ్ బాబు కాల్ చేస్తున్నాడు, కట్ చేయి ఒకసారి. కళ్యాణ్ బాబా వీడికి ఫోన్ చేయడం ఏంటి? ఈడు ఏదో బిల్డప్. బాబు చెప్పండి. సరే బాబు, ఓకే బాబు. విలన్ రోల్ ఒక్కటే ఉంది. ఇప్పుడు ఈ అబ్బాయిని ఎక్కడ ఎక్కిస్తావు? రే, అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో ఆ డైలాగ్ విక్రమ్కి చెప్పింది నేనే.
దానికి డైరెక్టర్ త్రివిక్రమ్ కదా. మీకు త్రివిక్రమ్ రా, నాకు విక్రమ్. వీడు ఏదో బిల్డప్. వినబడింది. అవును, ఆ సేల్స్ మ్యాన్ రివ్యూస్ ఎలా ఉన్నాయి? సినిమా ఓకే ఓకే అంటున్నారు. హీరోయినే మరీ ముదురుగా ఉంది. ఏమైంది మీ జడ్జిమెంట్? ఆ సమంత డేట్స్ ఓకే చెయ్యి. ఓకే. హలో, సార్ అదే ఇందాక కాల్ చేశాను కదా సార్, ఒక లవ్ స్టోరీ ఉందని. చెప్పమ్మా. మీ దగ్గర టైం ఉంటే చెప్తాను సార్. బాహుబలి 2 క్లైమాక్స్కి వెళ్తున్నాను, 10 నిమిషాల టైం ఉంది. తక్కువ లైన్ చెప్పు. ఒక అమ్మాయి అబ్బాయి ఎమోషనల్ లవ్ స్టోరీ సార్, అదే లైన్. 80 సంవత్సరాల సినిమా చరిత్రలో కర్ణమ్మ నుండి సమంత వరకు అన్ని లవ్ స్టోరీలే. అందులో 100 ఫ్లాప్లు ఉన్నాయి. కొత్తదనం ఏముంది? క్లైమాక్స్లో హీరో చనిపోతాడు, అదే కొద్దనం సార్. చేతగానితనాన్ని కొత్తదనం అని బాగానే కవర్ చేసావు. నా దగ్గర అంత టైం లేదు. ప్యాకప్. తేరగా డబ్బులు పెడితే అందరూ సినిమాలు తీసేవాడు. సార్ చెప్పండి. నీ స్టోరీలో ఏదో పసందమ్మా. ఒక 3 డేస్లో మంచి డైలాగ్స్ క్లైమాక్స్ రాసుకొని కనపడు. ఇదిగో వచ్చేయమన్నా కదా అని ఎగేసుకొని వచ్చేయకు. కాల్ చేసిరా. మరి ప్యాకప్పా? సరే సార్, ప్యాకప్. చెప్పురా. హలో శ్రీశ్రీ, ఎక్కడున్నావు? అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళొచ్చారా? అక్కడ ఏం చేస్తున్నావు? నాగేశ్వరం చూడడానికి రా. ఒక రైటర్ స్టూడియోకి ఎందుకు వెళ్తాడు? ఆ మాత్రం తెలీదా? సరే, విషయం ఏంటో చెప్పు. ఒక స్టోరీ రాసుకున్నా, క్లైమాక్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. 7కి మన మీటింగ్ ప్లేస్కి రాగలవా? సరే, ఓకే మరి, బాయ్. చెప్పురా. ఎక్కడున్నావురా? బయలుదేరారా? ఇంకొద్దిసేపు పడుతుంది. నువ్వు ఇదితో మాట్లాడిలోగా. ఓకేనా మరి, ఉంటా. గీతు, నా కోసం మళ్ళీ పుట్టిన నేను, తను నాలాగే నవ్వుతుంది, నాలాగే ఆలోచిస్తుంది, నాతోనే ఏడుస్తుంది. తను లేకపోతే నేను లేనంతగా ప్రేమించా. ఎందుకు పిలిచానో తెలుసా? నాకు తెలుసు, బట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఏమైనా తిందామా? లెట్ మీ ఆర్డర్ యువర్ ఫేవరెట్ కేక్. షూర్. ఆ చాక్లెట్ కేక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. చెప్పు, ఎందుకు పిలిచావు? యాక్చువల్లీ ఐ లెఫ్ట్ మై జాబ్. యూ లెఫ్ట్ యువర్ జాబ్? ఐ గాట్ అన్ ఆఫర్ టు అసిస్ట్ ఏ డైరెక్టర్. సో నీ సపోర్ట్ కావాలి. మూవీసా? గుడ్, హ్యాపీ ఫర్ యూ. బట్ దిస్ రిలేషన్షిప్ విల్ నాట్ వర్క్. యు ఆర్ సో ఇర్రెస్పాన్సిబుల్. యూ స్పాయిల్ దిస్ రిలేషన్షిప్. దిస్ రిలేషన్ ఇస్ నో మోర్. కీతు, వెయిట్. ఎవరండి మీరు? డోంట్ ఈవెన్ డేర్ టు కాల్ మీ. ఐమ్ బ్లాకింగ్ యువర్ నంబర్. 25 సంవత్సరాల్లో కలిసా. ఇంకో 50 సంవత్సరాలు కలిసి ఉండేలా ప్రేమించాను. తను నన్ను ప్రేమించగలిగింది, కానీ నా ఇష్టాన్ని ప్రేమించలేకపోయింది. ఈ డైరెక్షన్ నేను మెలకువలో ఉన్నా కనే కల. హే, హాయ్ మామా. హాయ్ రా మామా. చెప్పు, ఏం చేస్తున్నావు? ఏంటి సంగతి? చెప్పాలి మామా, నువ్వే. ఏముంది మామ, స్టూడియోకి వెళ్ళొచ్చాను పొద్దున్నే. ఏమైందిరా? ఆడిషన్కి వెళ్ళావు కదా. కష్టమేరా, పోయినట్టే. ఎవడో ఎందుకు మామా, నేను ఇస్తాను రా నీకు లైఫ్. చాలేరా, ప్రతివాడు లైఫ్ ఇచ్చేవాడే. పెళ్ళైతే నేను ఇస్తాను లైఫ్ 10 మందికి గ్యాప్ లేకుండా. ఇంట్లో అమ్మ నాన్న అదే అంటారు, జేబులో డబ్బులు ఇచ్చి చెల్లి అది అంటది, చివరికి రాసుకోవడానికి పెన్ ఇచ్చి ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారా. నా లైఫ్ అంటే అంత చూడకుండా ఏంటారా మీకు? సర్లే, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు, ఏంటది? ఏం లేదు మామా, స్క్రిప్ట్ రాసుకున్నా. క్లైమాక్స్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఒకసారి చూడు. ఓకే. గొప్ప వాక్యాలు రాయడానికి గొప్ప పదాలు తెలియాలి. గొప్ప పదాలు తెలియాలంటే గొప్ప వ్యక్తులు కలవాలి. కానీ ఒక గొప్ప ప్రేమ కథ మొదలవడానికి గొప్ప మనుషులు అవసరం.
చరిత్రలో గొప్ప ప్రేమ కథల్లో ఒకటైన రోమియో జూలియట్ అంతకుముందు గొప్పవాళ్ళు కాదు, కానీ వాళ్ళ ప్రేమ వాళ్ళని గొప్ప వాళ్ళని చేసింది. ప్రేమకి ఆసక్తి ఉంది. మన కథ కూడా అలాంటి వ్యక్తులదే. ఈ 2 yearsలో నా మీద నీకెప్పుడు కోపమే రాలేదా? కోపమా? గుడ్ క్వశ్చన్. ఆన్సర్ లేని వాటిని క్వశ్చన్స్ అంటారు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. కంగ్రాట్స్. వచ్చి నాన్నతో మాట్లాడొచ్చు కదా, నిన్ను చూసినట్టుంటది. పోనీ లేచిపోదామా? లేచిపోదామా అంటే 100 రూపాయలు తాళి, 3 ఫ్రెండ్స్, గుడి, చేసు, పోలీసులు, ఇవన్నీ సినిమాలోనే కలర్ఫుల్గా ఉంటాయి. సరే బాబు, వచ్చి మాట్లాడు. నందు, నాన్న అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆయన నీ మాట్లాడుతుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? ఆయన కోపం రావడం సహజం. నేను చందా అడగలేదు, జేబు నుంచి తీసివ్వటానికి ఆయన ఇంటి చందమామని అడిగా. నువ్వు సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంటాను. నందు, వస్తావుగా? శ్వాసే నీ దగ్గర ఉండిపోయిందాను. నువ్వు లేకుండా బ్రతకగలనా? హలో, ఎవరు? హలో, అను, ఎలా ఉన్నావు? ఏమైపోయావు? మీ ఇంటి దగ్గర చాలాసార్లు తిరిగాను, నంబర్ రీచబుల్లో లేదు. అంతా ఓకే కదా? నన్ను కలవగలవా? గలవానా? ఏమైంది? మనం ఎప్పుడు కలిసే ప్లేస్. సరే, కలిసి మాట్లాడదాం. ఏంటను ఇంత మారిపోయావు? సన్నబడినట్టున్నావు. నందు, లాస్ట్ ఇయర్ లేచిపోదాం అన్నప్పుడు ఎందుకు వద్దన్నావు? మన అందరి గురించి ఆలోచించి ఈ 1 yearలో నా లైఫ్ తారుమారైపోయింది. ఐ గాట్ మై డివోర్స్. ఏంటి? వన్ ఇయర్ మీ ఇంటి చుట్టూ కుక్కలా తిరిగా. ప్రతి సెకండ్ నీ గురించి ఆలోచించా. నిన్ను మోసం చేయాలని కాదు నందు, మన దేశంలో 70% అమ్మాయిల పరిస్థితి ఇంతే. ఇష్టమైన వాడిని చేసుకోలేము, తల్లిదండ్రులను ఎదిరించలేము, సొసైటీని ఎదిరించలేము. ప్రేమలో మోసానికి చోటే లేదాను. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఎలా ఉంది మామ స్క్రిప్ట్? చాలా బాగుంది మామ. మంచి డైలాగ్స్, క్లైమాక్స్ పడిందంటే అద్దరిపోద్ది. లవ్ ఫీల్ పోకుండా చూడు మామ. సరే మామ, 1 dayలో మంచి డైలాగ్స్, క్లైమాక్స్ నేను రాసిస్తాగా, నువ్వు లాగిచ్చేయి. సరే మామ. ప్రేమ అంటే ప్రేమించి మర్చిపోవడం కాదు, ప్రేమించి మరణం వరకు నిలబడడం. విరహం లేనిది, వివరణ ఇవ్వనిది ఎవరికైనా దొరికిందా నిజమైన ప్రేమ? శ్రీను, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ కీతు.
సినిమాకి హిట్ టాక్ వచ్చింది. మై సిస్టర్ కాల్ ఫ్రమ్ యూఎస్ అండ్ షీ సెడ్ మూవీ ఇస్ హిట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ శ్రీను. థ్యాంక్ యూ కీతు.